హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ తెలుగు ఫ్యాక్ట్స్ సీడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడడానికి కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. 1903వ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్స్ని కనుగొన్న దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా చాలామందిలో మెదిలే ప్రశ్న, అసలు విమానాలు అనేవి చాలా భారీగా ఉంటాయి కదా, మరి ఇంత భారీ విమానాలు గాలిలోకి ఎలా లేస్తాయి, అవి గాలిలో ఎలా ప్రయాణిస్తాయి? ఇదే కాకుండా చాలామందిలో ఉండే ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే, విమానం అసలు వెనక్కి వెళ్ళగలదా? మన కార్స్కి బస్సులకి ఉన్నట్లుగానే విమానాలకు కూడా రివర్స్ గేర్ అనేది ఉంటుందా ఉండదా? సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అందించండి. మరి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనలో చాలామంది విమానాలను చూసినప్పుడు విమానాల రెక్కల కింద ఉండే పెద్ద పెద్ద జెట్ ఇంజన్స్ని చూసి ఆ జెట్ ఇంజన్సే విమానం గాలిలోకి ఎగరడానికి కారణమేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇది తప్పు. విమానం గాలిలోకి ఎగరడానికి దానికి ఉండే జెట్ ఇంజన్స్కి ఎటువంటి సంబంధం లేదు. మరి విమానం గాలిలో ఎలా ఎగురుతుంది అంటారా? విమానానికి ఉండే రెక్కల సహాయంతోనే అది గాలిలోకి అయితే ఎగురుతుంది. మరి అది ఎలా అంటారా? విమానానికి ఉండే రెక్కలు అనేవి ప్లేన్ షేప్లో ఉండవు, అవి కొంచెం కరువు షేప్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న విధంగా విమానం రెక్కలకు ఉండే ఈ షేప్ ఆధారంగానే విమానాలు గాలిలోకి లేస్తాయి. మనం ముందు మాట్లాడుకున్న విధంగా జెట్ ఇంజన్స్ యొక్క సహాయంతో విమానం అధిక వేగంతో ముందుకు కదులుతూ ఉంటుంది. ఈ సమయంలో అధిక ఒత్తిడితో వేడి గాలులు విమానం యొక్క రెక్కల కింద నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇక్కడే ఈ విమానం రెక్కలకు ఉండే ఈ కరువు షేప్ అనేది విమానం రెక్కల కింద నుంచి వెళ్ళే వేడి గాలుల్ని కిందకి నెడుతూ ఉంటుంది. ఈ విధంగా అధిక ప్రెజర్తో కిందకి వెళ్ళిన గాలి అనేది లిఫ్ట్ ఫోర్స్ని క్రియేట్ చేసి విమానం పైకి లేవడానికి సహకరిస్తుంది. అయితే కరువు షేప్లో ఉండే రెక్కలు మాత్రమే విమానం పైకి వెళ్ళడానికి కారణం కాదు. ఈ కరువు షేప్లో ఉండే రెక్కలకి ఐలరాన్స్ అనే విడి భాగాలు నిర్మించబడి ఉంటాయి. ఇవి ఫ్లైట్ టేకాఫ్ సమయంలో కిందకి వస్తాయి. అవి రెక్కల కింద నుంచి వెళ్ళే గాలుల్ని ఇంకా అధిక వేగంతో కిందకి ప్రయాణించేలా చేస్తాయి. ఈ విధంగా ఎక్కువ లిఫ్ట్ ఫోర్స్ క్రియేట్ అయ్యి ఫ్లైట్ గాలిలో ఎగురుతుంది. ఇప్పుడు విమానాలకి అసలు రివర్స్ గేర్ అనేది ఉంటుందా లేదా అనే దాని గురించి చూద్దాం. ఏరోప్లేన్స్ అనేవి గాలిలో ఎగరటమే కాదు, అవి టేకాఫ్ అవ్వడానికి ముందు రన్వేల పైన కూడా నడుస్తాయి. వాటికి కూడా వీల్స్ ఉంటాయి కాబట్టి అవి ముందుకి వెనక్కి నడవాలంటే వాటికి కూడా ఫ్రంట్ గేర్, రివర్స్ గేర్ లాంటివి ఉంటాయి అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. పొరపాటును కూడా అలా ఊహించుకోకండి. ఎందుకంటే ఏరోప్లేన్స్కి అసలు ఫ్రంట్ గేర్, రివర్స్ గేర్ అనేవి ఉండవు. మరి విమానం వెనక్కి నడవాలంటే ఏం చేస్తారో మీకు తెలుసా? విమానం యొక్క వింగ్స్ కింద పెద్ద పెద్ద టర్బోజెట్ ఇంజన్స్ ఉంటాయని మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఈ టర్బోజెట్ ఇంజన్స్కి కూడా కొన్ని వింగ్స్ అనేవి ఉంటాయి. ఫ్లైట్స్ని రివర్స్లో తీసుకువెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు ఈ టర్బోజెట్స్ ఇంజన్స్ యొక్క వింగ్స్ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న విధంగా. ఈ విధంగా ఈ టర్బోజెట్స్ ఇంజన్స్ యొక్క వింగ్స్ని ఓపెన్ చేయగానే వాటి మీద రివర్స్ డైరెక్షన్లో గాలి ప్రవాహాన్ని కలిగించి ఒత్తిడి తీసుకురావడం ద్వారా విమానాలు వెనక్కి కదులుతాయి. కాకపోతే చాలా వరకు పాత కమర్షియల్ విమానాలలో వేరే పద్ధతిని అవలంబించేవారు. అదేంటంటే జెట్ ఇంజిన్ యొక్క ఎగ్జాస్ట్ పైపు నుండి వెలువడే మండిన గాలిని విమానం ముందు వైపు నుండి రిలీజ్ చేసి ఒత్తిడి కలిగించడం ద్వారా విమానం వెనక్కి కదిలేలా చేసేవారు. కాకపోతే ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇంజన్ నుంచి వెలువడే గాలి అనేది చాలా వేడిగా ఉంటుంది. ఇలా రిలీజ్ అయిన వేడి గాలుల యొక్క ప్రవాహం విమానం మీదుగా ప్రయాణించడం ద్వారా విమానాలు దహించుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పట్లో ఈ పద్ధతి అయితే వాడుకలో లేదు. మరికొన్ని విమానయాన సంస్థలైతే విమానాలని వెనక్కి కదిలించేందుకు విమానాల వెనక వైపున ఒక ట్రక్ ద్వారా వెనక్కి లాగిస్తారు. ఇది సాధ్యమేనంటారా అని మీరు అడిగితే
ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే ప్రస్తుతం చాలా వరకు విమానాలని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇదే విధంగా చేస్తున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడడానికి ఏం చేయాలో మీకు తెలుసు కదా, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో దిస్ ఇస్ మహేంద్ర సైనింగ్ ఆఫ్. బై బై నౌ.